హలో హాయ్ వెల్కమ్ టు మిస్టర్ రిపేర్. ఇంకా ఆటోమేటిక్ శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మనకు రెగ్యులర్గా వచ్చే ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్లో మనకు రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటే అది మనమే వెరిఫై చేయొచ్చు. ఏంటంటే ఇంకా మనకు వాటర్ ఫ్లో, ఇక్కడ వాటర్ ఫ్లో మనకు ఒక జలపాతం లాగా రావాలి, బాగా ఫ్రీగా వాటర్ ఫ్లో రావాలి. ఇక్కడ మనం కొత్తగా తీసుకున్నప్పుడు ఎలా అయితే వాటర్ వస్తుందో అలా వాటర్ రావాలి. ఇన్ కేస్ ఇక్కడ వాటర్ సరిగ్గా రావట్లేదు అనుకుంటే మన టైమింగ్ కూడా మారిపోతుంది. ఇప్పుడు 45 minutes మీరు పెట్టారనుకోండి, మినిమం 1 hour టైం తీసుకుంటుంది. దేనివల్ల అంటే వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల. ఈ ఎగ్జాక్ట్ టైంలో వాటర్ కరెక్ట్గా తీసుకుంటే ఇక్కడ ఒక సెన్సార్ వస్తుంది. ఈ వాటర్ ప్రెజర్ లోపల పడడం వల్ల బయట నుంచి ఒక సెన్సార్ వచ్చి ఓపెన్ అయ్యి మనకు వాషింగ్ మిషన్ రన్ అవుతుంది. కరెక్ట్గా ఇన్ టైంలో రన్ అవుతుంది. అలా వాటర్ ఫ్లో తగ్గిపోయినప్పుడు టైమింగ్ మారిపోతుంది. 45 minutes పెట్టుకుంటే మినిమం 1 hour వర్క్ చేస్తుంది. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం చెక్ చేయాలి. అది మనమే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది కదా, మన ట్యాప్కి ఉంటుంది వాటర్ కనెక్షన్, ఇది చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడ ఏమైనా బ్లాక్ అయిందా అనేసి. చూడండి, కంప్లీట్గా బ్లాక్ అయింది. బ్లాక్ అయినప్పుడు మనకు వాటర్ రాదు. వాటర్ సప్లై లేకపోతే అస్సలు పంచేది ఇది. చూడండి ఎంత డస్ట్ ఫామ్ అయిందో. దానికేంలా సింపుల్, జస్ట్ సింపుల్గా తీసుకొని మన ఇంట్లో వాడే టూత్ బ్రష్ జస్ట్ క్లీన్ చేసుకుంటే చాలు. చూడండి, జస్ట్ క్లీన్ చేసుకొని జస్ట్ అంతే, పుషప్ అంతే, వాటర్ ఫిల్టర్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనకు వాటర్ కరెక్ట్గా వస్తుంది, వాషింగ్ మిషన్ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత కూడా మనకి వాటర్ రాలేదంటే ఇక్కడ లోపల ఇన్లెట్ వాల్ ఉంటుంది, అది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హలో హాయ్ వెల్కమ్ టు మిస్టర్ రిపేర్. ఇంకా ఆటోమేటిక్ శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మనకు రెగ్యులర్గా వచ్చే ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్లో మనకు రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటే అది మనమే వెరిఫై చేయొచ్చు. ఏంటంటే ఇంకా మనకు వాటర్ ఫ్లో, ఇక్కడ వాటర్ ఫ్లో మనకు ఒక జలపాతం లాగా రావాలి, బాగా ఫ్రీగా వాటర్ ఫ్లో రావాలి. ఇక్కడ